అనకాపల్లి జిల్లా పేదరికం లేని రాష్ట్రాన్ని సాకారం చేయడమే P4 లక్ష్యం. ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర పేదరికం లేని రాష్ట్రాన్ని సాకారం చేయడమే విజన్ 2047 P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా జిల్లా దార్శనికత కార్యాచరణ ప్రణాళికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, CSR ప్రతినిధులతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అనకాపల్లి లోక్సభ సభ్యులు డాక్టర్ CM రమేష్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, యలమంచిలి మాడుగుల శాసన సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్ కుమార్, జిల్లా అధికారులు హాజరయ్యారు. ముందుగా జిల్లా ప్రణాళికాధికారి జి రామారావు ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం P4 పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్, MP, శాసన సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో విజన్ డాక్యుమెంట్స్ తయారు చేసుకోవాలని సూచించారు. జిల్లా నియోజకవర్గాల వారీగా బంగారు కుటుంబాలను, మార్గదర్శులను గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. మరి జిల్లా విజన్ 2047 కమిటీకి సంబంధించి కూడా ఈరోజు భవిష్యత్ యాక్షన్ ప్లాన్ కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు CM రమేష్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే దీంట్లో కొంతమంది ఎమినెంట్ పర్సన్స్ని, అదేవిధంగా ఎవరైతే CSR కింద వర్క్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళని ఒక 5 సభ్యుల కింద జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం, అలాగే జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకుని ముందుకెళ్లే దానికోసం ఒక కార్యాచరణని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి చైర్మన్ కూడా రావడం జరిగింది, కార్పొరేషన్ చైర్మన్స్ కానీ, అలాగే జిల్లా అధికారులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇవాళ 26 జిల్లాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్లానింగ్ చేసుకుని పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ స్థాయిలో ఉన్నాం, GDP ఎలా ఉంది, అలాగే GVA ఏదైతే ఉందో దాన్ని ఎలా ఉంది, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని భవిష్యత్తులో, ఎందుకంటే వాళ్ళ అనకాపల్లి పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం ఫస్ట్ ప్లేస్లో ఉంటే పక్కనే ఉన్నటువంటి అనకాపల్లి 14th ప్లేస్లో ఉంది పర్ క్యాపిటల్ ఇన్కంలో. దీన్ని మనం ఏ రంగాల్లో ముందుకు తీసుకెళ్ళవచ్చు, అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి, అలాగే అగ్రికల్చర్ అలైడ్కి సంబంధించి, అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో, అదేవిధంగా సర్వీస్ సెక్టర్, ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళే దానికోసం ఒక కార్యాచరణను తయారు చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈ రకంగా ప్రజాప్రతినిధుల్ని, అధికారులను కూడా ఇన్వాల్వ్ చేసి ఒక ప్లానింగ్ చేసుకుని వెళ్ళే విధంగా కార్యాచరణ చేయడం అనేది ఇది చాలా మరి అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. ఇవాళ చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కంలో అనకాపల్లి 2,33,990 రూపాయలు, అదే పక్కనే ఉన్నటువంటి విశాఖపట్నం 4,57,688 రూపాయలు. అంటే పర్ క్యాపిటల్ ఇన్కంలో ఎంత డిఫరెన్స్ ఉందనేది పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి వనరుల్ని వాళ్ళు ఏ రంగా సద్వినియోగం చేసుకున్నారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఇప్పుడు ఈ అనకాపల్లి కానీ మిగతా జిల్లాలు, అన్ని జిల్లాలకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా ఇవాళ పెద్దలందరూ సహాయ సహకారాలతో, సూచనలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి దగ్గర కూడా, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 2 ఎమినెంట్ పర్సన్స్ని కూడా తీసుకుని ఈ కమిటీలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఇవాళ P4 ఎవరైతే ఇవాళ పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి వాళ్ళకి పైకి తీసుకురావాలనేదే ఈ P4 యొక్క లక్ష్యం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం సహకారంతో ప్రైవేట్ వాళ్ళని కూడా దీంట్లో భాగస్వాములు చేసి, ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములు చేసి వాళ్ళ హ్యాండ్ హోల్డ్ ఇచ్చి పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయటమే
దానికోసం ఎవరైతే తెలంగాణ విడిపోయి ఆంధ్ర ఎలాగా దిక్కుమాలిపోయిందో విశాఖపట్నం చేసిన తర్వాత అనకాపల్లికి అదే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి అర్బనే అయిపోయింది, మనకు రూరల్ అయిపోయింది. రూరల్ అయిపోవడంతో మనకి ఏ రకమైన అన్ని ఆదాయాల నుంచి అన్నీ కూడా విశాఖపట్నానికి వెళ్ళాయి. అయితే అదృష్టవశాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ సహకారంతో, జిల్లా మినిస్టర్స్ ఎంపీ గారి సహకారంతో ఇప్పుడిప్పుడే మనం తొలడుగులు వేస్తున్నాం. ఏది ఆర్సీ మెటల్ స్టీల్ ఇండస్ట్రీ కానీ, బల్క్ నక్కపల్లి బల్క్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ ఎంపీ గారి పిలుస్తూ గ్రీన్ హైడ్రోజన్ కానీ వస్తున్నాయి. అంటే మనం ఒక సంవత్సరంలోనే రవీంద్ర గారు చెప్పినట్టు, మినిస్టర్ గారు చెప్పినట్టు ఆదాయాన్ని పెంచుకొని ఇప్పుడు మనం తొలడుగు వేస్తున్నాం. అంచేత ఇందాక వారు చెప్పిన 4,80,000 ఎంత అయితే విశాఖపట్నానికి ఉందో, నా లెక్క ప్రకారంగా 1.5 yearలో మనం క్రాస్ అవుతాం. ఎందుకంటే ఎంపీఆర్ 4 లైన్ మనకి 6 లైన్ వస్తుంది రాజమండ్రికి. తర్వాత మనకి పాలేరు నుంచి పెనగాడికి 4 లైన్ వస్తుంది. ఇప్పుడిప్పుడే నెట్వర్క్ ఇంకా సబ్వాల నుంచి ఏమో నర్సీపట్నానికి ఒక 4 లైన్ పీపీఎం రోడ్ వస్తుంది. అంచేత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. తర్వాత ఇందాక మినిస్టర్ గారు, సీఎం గారు చెప్పారు, మన పెద్దలు చెప్పారు, విశాఖ జిల్లాలో జిఎస్టీ పడిపోవడానికి ప్రధాన కారణం చోడవరం మాడుగుల. ఎందుకంటే పాయకరాపేట నేషనల్ హైవేలో ఉంది, సీకి వస్తుంది. యలమంచిలి నేషనల్ హైవే ఉంది, సీకి వస్తుంది. పెందుతికి నేషనల్ హైవే ఉంది, సీకి వస్తుంది. భీనుపట్నం సీకి వస్తుంది. అర్బన్లా ఉంది. ఎటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కాన్స్టిట్యున్సీలో, ఇండస్ట్రీస్ లేని కాన్స్టిట్యున్సీలో మనకి చోడవరంలో మాడుగులు ఉంది. మరి ఎంపీ గారు ఆ విషయంలో చాలా కృషి చేస్తున్నారు, ఇండస్ట్రీస్ కోసం కానీ, ఇన్స్టిట్యూషన్స్ కోసం కానీ. అంచేత నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు పీపీఎం మోడ్ చెప్పారు, పీపీఎం మోడ్ చెప్పారు. ఎవరైతే ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీంట్లో లేదా పూర్ అండ్ రిచ్ అని దీంట్లో అడాప్ట్ చేసుకోమని చాలా అనుకోవచ్చు. యలమంచిలో ఉంటారో, లేకపోతే చోడవరంలో ఉంటారో, అనకాపల్లిలో ఉంటారో, పెందుతులో ఉంటారని. అందుకే సీఎం గారిని రిక్వెస్ట్ చేశారు. ఇందాక మన అనకాపల్లి ఎంపీ గారు చెప్పారు. అందుకే మా నియోజకవర్గాలకు కూడా కొన్ని పెద్ద కంపెనీలు మమ్మల్ని అడాప్ట్ చేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. చోడవరానికో మాడుగులకో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికి